చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తుంటారు. ఇప్పుడు రాజానగరం నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి జక్కంపూడి రాజా, ఇటుపక్క బొత్తుల బలరామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారు అనుకుంటారు మీరైతే? నేనైతే 100% వేస్తాం బలరామకృష్ణ గారు అనుకుంటున్నాను. ఎందుకన్నా బలరామకృష్ణ గారికి ఛాన్స్ ఇస్తానంటారు? అంటే మాలో ఒకడగా ఎప్పటి నుంచో మధ్య తరగతి వ్యక్తిగా వచ్చాడు. వచ్చి మాకు ఇవన్నీ చేసి పెడుతున్నాడు. ఇంకా చెయ్యాలని మేము మెజారిటీ ఇవ్వాలనుకున్నాం. చేశారని బొత్తుల బలరామకృష్ణ గారు ఏంటి చెప్పండి వాటి గురించి వివరంగా. ఎంతో మంది అయ్యో ఇబ్బందులు పడుతుంటే మనకి అయ్యో ఎంతో కొంత సహాయం చేయాలని రూపాయి పాప సహాయం చేసేవాడు. అలాంటి వ్యక్తి మనకి ఎప్పుడు దొరకకుండా తెలిసి అందుకు ఇలాంటి చేసి పెడదాం, ఈసారి చేసి పెడదాం, మన ఇంట్లో కూడా మన ఇంట్లో పని చేసి పెడతాడో అని చేసి పెడదాం అనుకున్నాం. చాలా మంది ఏం చెప్తున్నారంటే బొత్తుల బలరామకృష్ణ కింద నుండి ఆ వ్యవసాయ రైతు కుటుంబం నుంచి వచ్చినాడు, సంపాదించి ఈ రోజు పై స్థాయికి వచ్చి ఆ డబ్బుని ప్రజల కష్టార్జితాన్ని సేవ చేసి పంచుతున్నాడు అని అన్నారు. మీరేమంటారు దాని గురించి? మేము అదే అన్నాం. మేము కూడా జనాలకి అంత కష్టపడి డబ్బు పంచి పెడుతున్నాడు. జనాలనే ఓ చూపు చూస్తారని మేము అనుకుంటున్నాం. మీరైతే బలరామకృష్ణ గారికి అవకాశం ఇస్తానంటారు? అయితే ప్రజెంట్ రాజానగరం నియోజకవర్గం వైసీపీ నుంచి జక్కంపూడి రాజా, కూటమి అభ్యర్థి కింద జనసేన పార్టీ నుంచి బొత్తుల బలరామకృష్ణ పోటీ చేస్తారు. వీళ్ళిద్దరిలో గెలుపు ఎవరిది? బొత్తుల బలరామకృష్ణ గారిది. ఎందుకనన్నా? ఆయన ప్రజల్లో తిరిగిన మనిషి. అంటే ఈ 3 ఏళ్లలో అంత పేరు సంపాదించినంత, ప్రజల్లో తిరిగినంత ఏం చేశారు ఆయన? ఆయన ప్రతిదీ చేశాడు, ఏం చేయలేదని ఉంది. అంటే ఏంటి 2 వివరించి చెప్పగలరా? ఇప్పుడు ములకలంక అనే ఊరు ఉంది, బొబ్బులంక లోపలికి. ఆ ఊరు ఎప్పుడు కూడా వర్షాకాలం వచ్చినప్పుడు జగ్గంపూడి రాజు అనే వ్యక్తి ఎప్పుడు రాలేదు. అలాంటి బొత్తుల బలరామకృష్ణ గారు వచ్చారు, ఆర్థిక సాయం చేశారు, ప్రజలకి మేలు చేశారు. ఆయన అక్కడ ఉండే సమస్యలకి మరి ఈ 3 ఏళ్లలో ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేశారు. కొంతమంది ఏం చెప్తారంటే 54 గుళ్ళు కట్టించారు, ఇక్కడ గాదరాడ దానాలు ఇచ్చారు, తర్వాత వచ్చేటప్పటికి 3 అంబులెన్స్ సర్వీసులు నడిపించారు అన్నారు. అసలు ప్రతి మండలానికి ఒకటి ఉంది. మరి ఇలాంటి నాయకుడిని మరి ఎమ్మెల్యే కింద మీరు చూడాలనుకుంటున్నారా? ఖచ్చితంగా. మరి 24 కాబోయే ఎమ్మెల్యే కింద ఎవరిని మీరు పంపిస్తారు అసెంబ్లీకి? బొత్తుల బలరామకృష్ణ. మరి జక్కంపూడి రాజా గారి సంగతి ఇంటికి పంపిస్తారు. ఇంటికి పంపిస్తారు. ఆయన ఇంటికి పంపిస్తారు, ఆయన అసెంబ్లీకి పంపిస్తారు. బొత్తుల బలరామకృష్ణ గారు ఎమ్మెల్యే అయితే మొదటి సమస్య ఏది పరిష్కరిస్తారు అనుకున్నారు మీకు తెలిసిన సమస్యల్లో? పరిష్కారంలో చాలా ఉన్నాయి. నియోజకవర్గానికి ఒకటి ఏ సమస్యలు నడుస్తున్నాయి? ప్రజెంట్ అయితే మాకు ఇక్కడ నడిచేది గంజా బ్యాచ్ ఒకటి, బ్లేడ్ బ్యాచ్ ఒకటి, 2 అరకడతారు అనుకుంటున్నాం. గంజా బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ అనేది బాగా తీవ్రంగా ఉంది. అది ఈ 5 ఏళ్లలోనే బాగా పెరిగింది. అది ఖచ్చితంగా మరి దాన్ని అరకడతారు. ఓకేనా, థ్యాంక్ యూ. రాజనగరంలో ఆయన మన బలరామకృష్ణ గారు ఏంటి ఆయన ఛాన్స్ ఇస్తానంటారు? ఎలా ఉంటుంది అంటున్నారు ఆయన పని? పాతోడు పరిస్థితి బాగోలేదు కాబట్టి కొత్తోడికి ఎత్తారు. ఆయన ముందే చేసిన ఆయన బాగా చేయలేదు, ఏం చేయలేదు. ఈయన బాగా చేస్తాడు అనుకుంటున్నాను. బాగా చేస్తాడు. చాలా మంది ప్రజలకు బాగా అందుబాటులో ఉంటాడు అంటారు. నిజమేనండి? నిజమే. మంచి పనులు చేస్తున్నాడు. మరి రాజానగరం ఎమ్మెల్యే కింద బొత్తుల బలరామకృష్ణ గారు వస్తే రాజానగరం అభివృద్ధి జరుగుతుంటారు? అది జరుగుద్ది, ఖచ్చితంగా జరుగుతుంది. మెజారిటీ ఎంత ఉంటుందంటారండి గురుగారు? ఇంచుమించు 25-30 వేలు రావచ్చు. 30 మెజారిటీలో ఆయన గెలుస్తారంటారు? అది గెలుస్తాడు. జక్కంపూడి రాజా అయితే ఏం చేస్తారండి? ఇంటికి పంపిస్తారా? ఇంటికి పంపిస్తారు. ఓకే, థ్యాంక్ యూ. తిరగాలంటే భయపడుతున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారండి, మీ అభిప్రాయం ఏంటంటే దాని మీద? సాయంకాలం 6 దాటితే పనిలోకి వెళ్ళినోడు మళ్ళీ ఇంటికి రావడానికి చాలా భయపడుతున్నారండి. అవునండి. అది మీరైతే మార్పు అయితే కోరుకుంటున్నారా? అవునండి. మరి బొత్తుల బలరామకృష్ణ గారు గెలిస్తే ఎంత మెజారిటీ ఇస్తారు? ఒక 20,000 మెజారిటీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. బొత్తుల బలరామకృష్ణ గారు పని ఎలా ఉంటుందండి? ఆయన మాట విధానం కానీ పనిచేసే విధానం? వ్యక్తిపరంగా అయితే మనిషి మంచోడండి, చాలా మంచోడండి. ఆయన కరోనా టైంలో చాలా సమస్యల్ని సాల్వ్ చేశాడు, 3 అంబులెన్స్లు తిప్పారన్నారు. నిజమేనా లేకపోతే? నిజమేనండి, ఆ మాట ఇది కరెక్ట్. అవునండి. సమస్యలకు అందుబాటులో 54 గుళ్ళు కూడా కట్టాడండి. 54 గుళ్ళు కట్టించాడు. అవునండి. ఆయన సొంత డబ్బులతోనండి? అవునండి, సొంత డబ్బులతోనే. మీరైతే 24 ఎమ్మెల్యే కింద ఎవరిని కోరుకున్నారండి? బొత్తుల బలరామకృష్ణ గారిని. ఎంత మెజారిటీ ఇస్తారు? 20,000 అండి. 20,000 మెజారిటీ. గుర్తేంటండి? గ్లాస్. థ్యాంక్ యూ. దాగారు చెప్తున్నారు. ఏం చేస్తూ ఉంటారు? అదే రాజమండ్రి వెళ్తాను, వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు రాజానగరం నియోజకవర్గంలో బొత్తుల బలరామకృష్ణ, ఇటుపక్క జక్కంపూడి రాజా గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారు? బలరామకృష్ణ గారు నెక్కుతారండి. ఎందుకనండి బలరామకృష్ణ గారికి అవకాశం ఉంటారు? పవన్ కళ్యాణ్ గురించి అండి. పవన్ కళ్యాణ్ గురించి అంటే ఆయన ఊపంతి వచ్చిందండి. అలా వచ్చేసిందండి. మరి ఈయన మంచిదనం ఏం లేదంటారా? మంచిదనం ఉంది, అంత దోపిడీ అంటారు. మరి బలరామకృష్ణ గారు అందరికి అందుబాటులో ఉంటారు, 54 గుళ్ళు కట్టించారు, ఉచితంగా 3 అంబులెన్స్లు తిప్పుతున్నారు అని చెప్తున్నారు. మీరేమైనా చూసారు ఇవన్నీ? తిప్పుతున్నారండి. ఆయన పనితీరు ఎలా ఉంటుంది అంటారు? బాగుందండి. బాగుంటుందండి. ఈసారి మీ ఎమ్మెల్యే అయితే ఎవరు అనుకున్నారు?
బత్తుల బాలరామకృష్ణ గారు బత్తుల బాలరామకృష్ణ గారు 50,000తో ఎక్కుతాడండి 50,000 మెజార్టీ 50,000 ఎక్కుతాడండి ఓకే అండి థ్యాంక్ యూ